హలో అండి, అందరికీ నమస్కారం. దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో తనకంటూ ఒక మార్కు వేసుకున్నటువంటి ఈ అతివాద ఉద్యమం ఇక చరిత్రలో కలిసిపోయిందని చెప్పాలి. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వాళ్ళ పార్టీ చీఫ్ దేవుజీ లొంగుబాటుతో దాదాపు 99% మావోయిస్ట్ ఉద్యమం ఇక అయిపోయింది, క్లోజ్ అని చెప్పాలి. సరే, ఎవరైనా కాదు కూడదు అని ఆర్గ్యుమెంట్ చేసినా సరే వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన ఒక వాస్తవం ఏంటంటే 95% అయితే ఖచ్చితంగా మావోయిస్ట్ ఉద్యమం క్లోజ్ అయిపోయింది. 2004లో మోడీ 3.0 అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగారు ప్రకటించారు. 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిజం ఉండొద్దు, మావోయిస్ట్ అనేటువంటి వ్యక్తి ఉండకూడదు, ఒక వ్యక్తి తుపాకీ పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది ఉండకూడదు అని ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేశారు. ఒక వ్యవస్థ మొత్తం కూడా మావోయిజం లేకుండా చేయటం కోసం చాలా పకడ్బందీగా పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, ప్రధానంగా డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, వీళ్ళు ప్రధానంగా పనిచేశారు. వీళ్ళందరూ కలిసి పనిచేసి సంయుక్తంగా పనిచేసినటువంటి దాని ఫలితంగా దాదాపుగా మావోయిస్టులు లొంగిపోవటమా చనిపోవటమా ఈ రెండింటి ఏదో ఒకటి జరిగిపోయింది. దాదాపు ఒక 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపారు. కర్రిగుట్ట ప్రాంతంలో, ఛత్తీస్గఢ్లోని కర్రిగుంట ప్రాంతం మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. అక్కడే మావోయిస్టు క్యాంపులు ఉన్నాయనే విషయాన్ని గుర్తించారు. నట్టడవుల్లో మావోయిస్టులు ఎక్కడైతే ఉంటారో నట్టడవుల్లో పోలీస్ క్యాంపులు వేశారు. ఈ పోలీస్ క్యాంపులు కేంద్ర బలగాల మోహరింపు, ప్రత్యేకించి ఏ టెక్నాలజీని చాలా గట్టిగా వాడారు. ఏ టెక్నాలజీని, ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన టెక్నాలజీని, అధునాతమైనటువంటి గన్స్ని, సో అన్ని రకాలుగా వాడి మొత్తానికి మావోయిస్టు ఉద్యమాన్ని అనుకున్న దానికంటే ముందే మార్చి 31, 2026 టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఇంకా మార్చి నెల స్టార్ట్ కాలేదు. ఇంకా ఒక నెల ముందే దాదాపుగా మావోయిస్ట్ ఉద్యమాన్ని దాదాపుగా క్లోజ్ చేశారు. టార్గెట్ విజయవంతమైంది, ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది అని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మావోయిస్టులు కూడా గుర్తించాలి. మారిన పరిస్థితులను అధ్యయనం చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మారిన పరిస్థితులు 2020 తర్వాత, అంతకుముందే 2028 అసలు 2000 సంవత్సరంలోనే చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక 10 మంది తుపాకులు పెట్టుకొని పోరాటం చేస్తే ప్రభుత్వాలు అనుకుంటే వాళ్ళని అణిచివేయటం చాలా ఈజీ అనేటువంటి పరిస్థితి దాపరించిన తర్వాత కూడా ఇంకా తామేదో సాధిస్తాం అంటే 1970స్లో 80స్లో చివరికి 90స్లో కూడా కొద్ది పరిస్థితులు వేరు. కానీ 2K స్టార్ట్ అయిన తర్వాత, 2000 సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం నట్టడవిలో కూడా చూడగలిగి ఎవరు ఎక్కడున్నారు, ఏం జరుగుతుందని ఒక పెద్ద నిఘా వ్యవస్థ పెరిగిపోయింది. నిఘా పెట్టి చూడగలిగిన పరిస్థితి పెరిగిపోయింది. సో ప్రభుత్వ బలాన్ని అంచనా వేయటంలో మావోయిస్టులు ఫెయిల్ అయ్యారు. రెండోది, మారుతున్న ప్రజల జీవన విధానాన్ని, ప్రజల ఆలోచనని కూడా అధ్యయనం చేయడంలో మావోయిస్టులు ఫెయిల్ అయ్యారు. అంటే ఒకప్పుడులాగా ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాలి, నేనేదో సోషలిజాన్ని సాధించాలి అనేటువంటి ఆలోచనలో 90s తర్వాత జనాలు లేరు. ప్రత్యేకించి 2000 తర్వాత జనాలు లేరు. ఎవరికి వాళ్ళుగా ఒక జీవితాన్ని ఎంచుకొని ఆ జీవితంలో వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకొని పనిచేయటం, ఒక ఉద్యోగం కోసం, ఒక వ్యాపారంలో అభివృద్ధి కోసం పనిచేయటం తప్ప ఏదో ఈ సమాజాన్ని మార్చేయాలి, ఈ సమాజం ఇలాంటి ఆర్థిక విధానాలతో ఉండటానికి వీల్లేదు, ఈ సమాజంలో అసమానతలు ఉండటానికి వీల్లేదు అనే పరిస్థితుల్లో ఆలోచించడం అనేది తగ్గిపోయింది. క్రమంగా కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత నా జీవితం ఏంటి, నా టార్గెట్స్ ఏంటి, నా జీవితంలో నా కుటుంబాన్ని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, నా ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలి, నా ప్రమోషన్ ఏంటి, ఇంతవరకే నా కుటుంబం అన్నంతవరకే సమాజం యొక్క ఆలోచన మారిపోయింది. దీన్ని అధ్యయనం చేసి ఇక రాబోయే కాలంలో మావోయిజానికి రిక్రూట్మెంట్ లేదు, ఒకే ప్రభుత్వ బలం పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, సో ప్రభుత్వంతో మనం పోరాడలేము. రెండోది, మనం 10 మంది తుపాకులు పట్టుకొని ఏదో సాధిస్తామనుకుంటే అయ్యే పని కాదు. రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, ప్రజలు మారిపోయారు, ఆలోచనలు మారిపోయినాయి అన్న దాన్ని కనుక మావోయిస్టులు గమనించి ఉంటే ఇవాళ వందలాది మంది మావోయిస్టులు చనిపోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. రియాలిటీలో మావోయిస్టులు లేకపోవటం అనేటువంటిది వాళ్ళ ఉద్యమానికి, వాళ్ళ ప్రాణానికి చాలా ఇబ్బంది అయింది. ప్రత్యేకించి ఆపరేషన్ కగారు స్టార్ట్ అయిన తర్వాత 4 నెలల్లోనే 140 మంది మావోయిస్టుని చంపేశారు ఎన్నికౌంటర్లు. అప్పటికి అర్థమైపోయింది మావోయిస్టులుగా మనం ఉండలేమన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. చాలామంది లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్ళకు కూడా ప్యాకేజీలు పెద్ద ఎత్తున పెంచారు. ఎవరైతే లొంగిపోతారో, ఎవరైతే మారిపోతారో, జనజీవన స్రవంతిలో కలిసిపోతారో వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ప్యాకేజీలు ప్రభుత్వం ఇచ్చింది. దాని తర్వాత ఇంకొక పక్క ఆపరేషన్ కగారు పేరుతోటి పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఉక్కుపాదం ఆపటం, వాళ్ళని దొరికినట్టు లొంగ తీసుకోవటమా, ఎన్కౌంటర్ చేసేయటమా ఇదే జరిగిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హిడ్మా చాలా పెద్ద మావోయిస్టులకి ఎదురు దెబ్బగా చెప్పాలి. హిడ్మా చాలా పెద్ద
వీరుడు మావోయిస్టులకు సంబంధించి. కానీ ఆపరేషన్ కాగాలో భాగంగా అతని మీద జరిపిన ఎన్కౌంటర్, అతను చనిపోయాడు, అతని భార్య చనిపోయింది. ఏదైనా దురస్కరం అంటే వాళ్ళు ఏదో చెడు చేసామని కాదు, సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతోటే ప్రాణాలు తెగించే ఉద్యమంలోకి వెళ్ళారు. ప్రాణాలు తెగించి ఉద్యమంలోకి వెళ్ళిన వాళ్ళని చంపేసి, ప్రాణాలు తెగించి ఉద్యమంలోకి వెళ్ళిన వాళ్ళని ఏదో చేసేసో మనం ఏదో చేసామని మనం సాధించామని అనుకోవడం గొప్ప కాదు. వాళ్ళు ప్రాణాలు తెగించే పోయారు వాళ్ళు అక్కడికి. కాకపోతే వాళ్ళు ఎందుకు అలా మారారు అన్నదాన్ని కనుక ప్రభుత్వాలు ఇప్పటికైనా సమీక్ష చేసుకోవాలి. సరే, మావోయిజం అనేది మంచిది కాదు కాబట్టి అది ఓకే, దాన్ని ఎవరు కాదనరు. ప్రభుత్వానికి అశాంతి అనేటువంటిది మంచిది కాదు కాబట్టి అది ఓకే. కానీ అంతిమంగా ఆలోచించాల్సింది, ఎందుకు గిరిజన ప్రాంతాల్లో మావోయిజం పెరుగుతుంది, అటవీ ప్రాంతాల్లో మావోయిజం పెరుగుతుంది, ఎందుకు మావోయిస్టుల వైపు ఆకర్షితులవుతున్నారు, ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోపం ఏంటి అన్నదాన్ని ప్రభుత్వం వైపు గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికీ చాలామందికి ఉన్న అనుమానం మావోయిస్టులను ఏరివేస్తుంది అడవుల కోసమే, అడవుల్లో ఉన్న ఖనిజాల కోసమే, ఈ ఖనిజాలని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసమే అనేటువంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఈ అనుమానాలు తీర్చే పరిస్థితిలో ఉందంటే లేదు. అడవి పుత్రులకే, అడవి గిరిజనులకి హక్కులు కల్పించడం కావచ్చు వాళ్ళకి. అంటే నిజానికి ఇంకా మనం ఒక విషయాన్ని ఒప్పుకోవాలండి, ఇన్ని దశాబ్దాలు మనకి స్వతంత్రం వచ్చి అవుతున్నప్పటికీ కూడా ఇంకా గిరిజనులు మాకు రిజర్వేషన్లు కావాలి, మమ్మల్ని అభివృద్ధిలో తీసుకురండి అనే పరిస్థితుల్లోనే ఉన్నారు అంటే మన ప్రభుత్వాల వైఫల్యం లేదా? వాళ్ళు ఇంకా తుపాకులు పట్టుకొని ప్రాణాలు తెగించి పోరాడే పరిస్థితుల్లోనే ఉన్నారు అంటే మన పాలకుల వైఫల్యం లేదా? సో ఖచ్చితంగా మన వైఫల్యాన్ని మనం సమీక్ష చేసుకోవాలి. వాళ్ళెవరో తుపాకు పట్టుకున్నారు మన మీద కాబట్టి మనం వాళ్ళని చంపేయాలి, అది ఆ పాటికి ఓకే. కానీ ఎందుకు పట్టుకున్నారు అనేది కూడా ఆలోచించగలిగితే రేపు ఇంకొకరు పట్టుకోకుండా ఆపుకోగలరు. ఇవాళ మావోయిజం క్లోజ్ అనుకున్నప్పటికీ కూడా రేపటి రోజున మరొక తిరుగుబాటు రాదని కాదు, ఉండదని కాదు. నిజానికి మావోయిస్ట్ ఉద్యమానికి కూడా ఘన చరిత్ర ఉంది. తెలుగు నేల మీద కూడా కరీంనగర్లో పెద్ద ఎత్తున జైత్రయాత్ర, శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున విప్లవ పోరాటం, తెలుగు నేలకి కమ్యూనిస్ట్ ఉద్యమాలకి మావోయిస్ట్ ఉద్యమాలకి చాలా పెద్ద అవినాభావ సంబంధం ఉంది. ఇలా భూములు ప్రజల చేతుల్లో ఉన్నాయి అంటే, కొద్దిమంది చేతుల్లో 1000 ఎకరాలు లేకుండా ఉన్నాయి అంటే వేల ఎకరాలని గుంజుకొని పేద ప్రజలకు పంచి సమాజంలో సంపద అందరిది అని చాటినటువంటి ఘన చరిత్ర మావోయిస్టులకు నిజంగానే ఉంది. అంత మాత్రం మనం దాన్ని కరెక్ట్ అనలేం. కానీ ఆ పని చేయాల్సిన ప్రభుత్వం సరిగా పనిచేయకపోవటం వల్లే కదా వాళ్ళ అవసరం పడింది ప్రజలకి. ఆ పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండదు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజల కోసం కాకుండా రాజకీయ పార్టీల కోసం, రాజకీయ నాయకుల కోసం, దోపిడీదారుల కోసం పనిచేయటం వల్ల కదా ప్రజలు ఇంకోవైపు చూసేది. సో ప్రభుత్వాలు తమను సమీక్ష చేసుకోవాలి. కార్పొరేట్ల కోసం కాదు మనం పనిచేయాల్సింది, ఓటేసిన ప్రజల కోసం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. మావోయిస్టులు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో సోషలిజాన్ని మనం 10 మంది తుపాకులు పట్టుకొని తీసుకొస్తాం అని అనుకుంటే సాధ్యమేది కాదు. ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి రావాలి, వాళ్ళ భావాజాలం ఏంటో ప్రజలకు చెప్పాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజల చేత ఎర్రజెండా పట్టించి ఉద్యమాలు చేయాలి, ప్రజా ఉద్యమాలు చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి రావాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ విధానాన్ని అమలు చేయడం స్టార్ట్ చేయాలి. అసమానత లేని సమాజాన్ని క్రియేట్ చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా స్టార్ట్ కావాలి. సో ఏదేమైనా మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది ఇక క్లోజ్. దేవుజీ లొంగుబాటుతో మావోయిస్ట్ ఉద్యమం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.